ప్రియ సహోదరి సహోదరులారా, నర్సరావుపేట నుండి రావిపాడు వెళ్లే దారిలో కుడివైపున టీవీఎస్ షోరూమ్ పక్కన జ్యోతినికేతన్ దగ్గర మేరీమాత ఆలయం ఉంది. మేరీమాత స్వరూపాన్ని దర్శించుకొని బయలుదేరవచ్చు. ప్రియమిత్రులారా, నర్సరావుపేట నుండి రావిపాడు చర్చికి వెళ్లే దారిలో చెక్ పోస్ట్ ఆపోజిట్ ఉన్న గీతా టిఫిన్ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ ఇడ్లీ, దోశ, బోండా, ఉగ్గాని, బజ్జీ చాలా బాగుంటాయి. చిట్టి చిట్టి నేతి ఇడ్లీ ఇక్కడ ప్రత్యేకత. కారపొడి, నెయ్యి వేసి చాలా టేస్టీగా రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది. ఈ దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన అద్భుతమైన టిఫిన్ ఇది. నర్సరావుపేట నుంచి రావిపాడు చర్చికి వెళుతున్నప్పుడు దారిలో ఎడం వైపున ధనలక్ష్మి బ్రిక్స్ పక్కనే చిన్న మేరీమాత టెంపుల్ ఉంటుంది. ఒక్కసారి ఆగి దర్శించి ప్రేయర్ చేసుకుని వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది.
ఈ అమలోద్భవి మాత దేవాలయ వార్షిక పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఈ రావిపాడు గ్రామస్తులు మాత్రమే కాకుండా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణకు చెందిన వారందరూ కూడా గురువులతో సహా కన్యాస్త్రీలు క్రైస్తవులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉన్నారు. అందరూ కూడా మీకు కృతజ్ఞతలు చెందిన ఫాదర్ కన్యాదార సత్యానందం ఫాదర్ గారి పేరున దీన్ని ఓపెన్ చేయబోతూ ఉన్నాం. ఈ వేదిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, ప్రార్థనల కోసం, దివ్య సంస్కారాన్ని కొనియాడుకునేందుకు కూడా వినియోగించడానికి అత్యంత సుందరంగా దీన్ని నిర్మించడం మాత్రమే కాకుండా కన్యాస్త్రీలు ఈ పీఠాన్ని ఈ ప్రాంతాన్ని చాలా సుందరంగా అందంగా అలంకరించి ఉన్నారు. మీకు ఎన్నో స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువైన దేవ. ఈ వేదికను ఆశీర్వదించండి. ఈ వేదికపై జరుపుకొనబోయే అన్ని కార్యక్రమాలని దీవించి, ప్రజలందరినీ కూడా దీవించి, ఈ గ్రామంపై మీ యొక్క పవిత్రాత్మ అనుగ్రహ వరాన్ని నిండుగా కురిపించమని ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. వచ్చినటువంటి గురువుల తరపున, నా తరపున అభినందిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ దేవాతి దేవుడు అమలోద్భవి మాత ప్రార్థన ఇవ్వడం ద్వారా ఈ మన రావిపాడు విచారణను, మన గ్రామాన్ని, మన కుటుంబాలను, వీళ్ళందరినీ కూడా ఆరోగ్యాలతో, సమాధానంతో, పాడి పండుగలతో దీవించాలని గత సంవత్సరం అంతా ఆ ప్రభు అమలోద్భవి మాత ద్వారా మన గ్రామానికి, మన విచారణకు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ఈ యొక్క దీపావళి పూజలో మనము పాల్గొందాం. ఈ సంవత్సరం మన దేవాలయ పండుగకు ప్రత్యేకత ఏమిటంటే 2025వ సంవత్సరము జూబిలీ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి పండుగ మనము జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆ దేవుడి ఈ జూబిలీ సంవత్సరంలో మనందరినీ కూడా, మన కుటుంబాలని, వీళ్ళందరినీ సమృద్ధిగా దీవించి ఆశ్రయించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ జూబిలీ సంవత్సరంలో మన గ్రామ
ముద్దు బిడ్డలు రెవరెండ్ ఫాదర్ పుట్టి అంతోరాజు గారు, రెవరెండ్ ఫాదర్ ఎద్దనపల్లి పీటర్ పాపయ్య గారు, రెవరెండ్ ఫాదర్ పూతోడ రాయన్న గారు తమ జూబిలీ 25 సంవత్సరాల రజత జూబిలీని కూడా వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వీరి కోసం ప్రార్థన చేద్దాం. చూడండి, మన గ్రామానికి బిడ్డలను వరముగా బహుమతిగా సాధించున్నాడు. మన గ్రామం నుండి దేవుని సేవకు ఎన్నికై అనేక ప్రాంతాలలో వాళ్ళు సేవలు చేస్తూ మరి మన నూతన దేవాలయానికి తమ వంతు సహాయ సహకారాన్ని అనేక విధాల అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇంకొక జూబిలీ గురువు కూడా మరి ఎంఎస్ సభ చెందినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఎన్నారెడ్డి గారు, వారు కూడా జూబిలీ సంవత్సరాలు ఉన్నారు. వారిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్రయించాలని, అదేవిధంగా ఈరోజు మన గ్రామం ముద్దుబిడ్డ రెవరెండ్ ఫాదర్ నర్సిరెడ్డి సాగర్ గారు గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ భగవంతుడు ఆ బిడ్డను కూడా అమరోద్భవి మాత ద్వారా సమృద్ధిగా దీవించి ఆశ్రయించాలని, ప్రభు సేవలో ఈ బిడ్డలకు అమలోద్భవి మాత ప్రార్థన విడడం ద్వారా సమృద్ధిగా దీవెనల ఆశీస్సులు ప్రసాదించాలని మనందరం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ దీపావళి పూజ గురువులందరూ కూడా మన విచారణ, మన గ్రామ, మన కుటుంబాల బిడ్డలందరి యొక్క ఆత్మ శరీర మేలుల కోసం సమర్పిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా అందరూ భక్తులతో దీపావళి పూజలో పాల్గొనండి. ఆ దేవుని యొక్క ఆశీస్సులు, మరి ఇతర దీవెనలు మన గ్రామంపై, మన కుటుంబాలపై, మన బిడ్డలందరిపై సమృద్ధిగా ఉండాలంటే అందరం కూడా భక్తి విశ్వాసంతో ఈ యొక్క దీపావళి పూజలో మనందరము పాల్గొందాం. ఆ ప్రభు దీవెనలు, మరి తల్లి ఆశీస్సులు పొందుదాం. పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, ఆత్మదేవా వందనం. Praise the Lord. Praise the Lord. క్రీస్తునందు మిక్కిలి ప్రేమగల సహోదరి సహోదరులారా, ఈరోజు రావిపాడు అమలోద్భవి మాత దేవాలయ మహోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. మన రావిపాడు పండుగ, ప్రియ బిడ్డలారా, రావిపాడు ఇంత పచ్చగా, ఇంత సస్యశ్యామలంగా, ఇంత అద్భుతంగా అన్ని రంగాలలో వెలసిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అమలోద్భవి మాత దీవెనలు. ఆ దేవుని మాత, దివ్య బాలయేసుని తల్లి, మన తల్లి, మన గ్రామ దేవత, మన ఊరి పాలక పునీతురాలు, మన విచారణ పాలక పునీతురాలు అయినటువంటి ఆ అమ్మ అమలోద్భవి మాత. దేవుడు ఆమెను నిష్కలంకంగా, నిర్మలంగా సృష్టించాడు. ఆ తల్లి మనందరినీ, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన పైరు పంటలను, పాడి పంటలను, వ్యాపారాలను, ఉద్యోగాలను, ప్రతి ఒక్కరిని విపరీతంగా అద్భుత రీతిలో దీవిస్తూ వస్తూ ఉంది. ఆ అమ్మకు ఎన్ని వందనాలు చెప్పినా చాలదు. మరి ఈ పూజలో ఆ దేవునికి వందనాలు సమర్పణ చేసుకుంటూ ఆమె చేసినటువంటి మేలును బట్టి ఆమెకు కూడా వందనాలు తెలియచేద్దాం. అదేవిధంగా ఆమెతో కలిసి మనందరం దేవునికి వందనాలు తెలియచేస్తూ ఆ దేవుడు చేసిన మేలులన్నీ గుర్తుపెట్టుకుందాం. రాబో కాలంలో కూడా మన విచారణను, మన గ్రామాన్ని అన్ని విధాలుగా దేవుడు చల్లగా చూడాలని, ఆ అమ్మ సహాయంతో, ఆ అమ్మ దీవెనలతో నింపమని మనందరం ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి 160 సంవత్సరాల పైన కథోలిక విశ్వాసం ఉన్న గ్రామం మన గ్రామం. ఎంతో మంది గురువులు, అమ్మగారులు, ఉద్యోగస్తులు, అనేక రంగాలలో పనిచేసే భాగ్యం అనేక మందికి ఈ అమ్మ సహాయం ద్వారా అందింది. ఒక ఆర్చ్ బిషప్ గారుగా ఉన్నారు. 2వ వాటికన్ మహాసభలో పాల్గొన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి పదకబూరి థోమస్ ఆర్చ్ బిషప్ గారు. ప్రియ బిడ్డలారా, మనం ఆ అమ్మకి వందనాలు తెలియచేసుకుందాం, దేవునికి వందనాలు తెలియచేసుకుందాం. ఆ ప్రభు దీవెనలు కోరుకుంటూ
అమలోద్భవి మాత ప్రార్థనా సహాయం మనందరికీ ఉండాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. మనం చేసిన పాపములను ఒప్పుకొని ఆ ప్రభువు యొక్క క్షమాపణ కోసం ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. శాంతి కలుగునుగాక. గ్లోరియా మహిమ కలుగునుగాక. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను